జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి ఒక పాజిటివ్‌గా ఒక సైన్ వచ్చి, ప్రజలకి ఒక హామీ ఇవ్వగలిగితే అది ఇంకా మంచిది. ఎందుకంటే, నేను అధికారంలోకి వచ్చినా నేను తొలగించను. అమరావతి నా రాజధాని, ఏకైక రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలిగితే ప్రజలకి కొంచెం ధైర్యం వస్తది. ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళేమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ తీసేస్తారేమో, మా పరిస్థితి ఏంటి? గతంలో అమరావతి రైతులుగా వాళ్ళ 2019 ఎన్నికలకు ముందు అనేక అదే చెప్పాడండి అవమానాలు. విల్సన్ గారు. కాదు ఆ! 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అదే చెప్పాడు. కానీ 19 ఎన్నికలు అయిపోగానే అసలు అదే గెలవగానే అదే. ఏమన్నాడు? అంటే ఒక అది చెప్తున్నా. దక్షిణాఫ్రికా అక్కడ తరహాలో ప్రాబ్లమ్ ఏంటంటే ఓడాయిందనమాట. అవునవును. అంటే ప్లేట్ అందుకని ఆయన ఫిరాయించడం మాటల మీద అనేది మనకేం కుదురుతుంది. అదే ప్లేట్ ఫిరాయించడం అనేది గతంలో ఆయన చేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక అభద్రతా భావం ఉంది. అయితే అదే సమయంలో కేంద్రం దీనికి ఎంతవరకు అవకాశం ఉందనేది నాకైతే నేను లీగల్ ఎక్స్‌పర్ట్‌ని కాదు. లీగల్ ఎక్స్‌పర్ట్ దగ్గర నుంచి సమాచారం తీసుకొని అంటే ఒక రాష్ట్రానికి ఒక రకంగా ఉండదు. దేశంలో అన్ని రాష్ట్రాలు ఒకేలా రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకునే హక్కు రాష్ట్రానికి ఉంది. అదేవిధంగా 10 ఏళ్ల పాటు దీనికి సంబంధించి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పెట్టారు. ఇప్పుడు 10 ఏళ్ళు పీరియడ్ పూర్తయిన తర్వాత ఏదైతే అమరావతిని ఒక రాజధానిగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిందో దాన్ని సపోర్ట్ చేస్తూనే కేంద్రం డబ్బులిస్తూ వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో కూడా అమరావతికే నిధులిస్తారు. కాబట్టి ఏదైనా సరే మన రాష్ట్రం, మన ప్రజల భవిష్యత్తు అన్న పరిస్థితిలో ఉండగలిగితే అది ప్రజలకు ఉపయోగం. అలా కాకుండా రాజకీయాలు చేస్తారంటే మాత్రం అది ప్రజల నుంచి మనకి పాజిటివ్ వైబ్రేషన్ రాదు. ప్రజల నుంచి నెగెటివ్ వస్తది. అంటే ఆ విషయంలో కొంత ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఒక ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆహ్, ఒక దానికి సంబంధించిన ఆయన ఆలోచన విధానం కూడా ప్రజలు బహిర్గతపరచాలి. ఏదేమైనా సరే ఖచ్చితంగా అమరావతి రాజధాని కొనసాగించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలు కూడా సద్వినియోగం చేస్తది. అందులో సందేహం లేదు. నరేంద్ర మోడీ గారు కూడా ఏదైతే చెప్పారో ఆ మేరకు కట్టుబడి ఆయన ముందుకెళ్తారని నేనైతే బలంగా భావిస్తున్నాను. ఇంకా కేంద్రం నుంచి ఏదైతే ఆంజనేయులు గారు అడిగారో అన్ని కేంద్ర సంస్థలు కూడా ఇంకా ఇక్కడ ముమ్మరం చేస్తాయి డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు మనకు అందరికి కలిసి కావాల్సిందేంటంటే మన ఉద్యోగాలు కావాల్సొస్తే మనం అక్కడి దాకా పోయాం. ఏ ఏ చెన్నైకో, హైదరాబాద్‌కో మరి పరిగెత్తే పరిస్థితి నుంచి మన బిడ్డలకి ఇక్కడే ఉద్యోగాలొస్తే మనకు ఉపయోగం ఉంటుంది. అంటే ఈ గత ప్రభుత్వంలో లోపాలుంటే ఆ లోపాలు సరి చేసుకొని నిర్మాణాత్మకంగా రాష్ట్రం ముందుకెళ్తేనే ప్రజలకు ఉపయోగం. పొద్దాక రాజకీయాలు చేయడం వల్ల కూడా ప్రజలకు ఉపయోగం ఉండదు. రాజకీయాలు చేసే సమయం అయిపోయింది. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు నష్టపోయాం కాబట్టి, భవిష్యత్తులో నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమిష్టి బాధ్యత ఉంది. నేనైతే సమిష్టి బాధ్యత ఉండాలి